ప్రపంచం అనేది చాలా డార్క్ ప్లేస్ కావచ్చు అండ్ మీరు మగాడిగా పుడితే లైఫ్ అనేది చాలా కఠినంగా ఉంటుంది. చాలా మంది మగాళ్ళు సొసైటీ ఇచ్చే అడ్వైజెస్ ని ఫాలో అవుతారు అండ్ అది వాళ్ళని డైరెక్ట్ గా ఎలాంటి గోల్ లేకుండా అండ్ దుఃఖంతో నిండిన లైఫ్ లోకి నడిపిస్తుంది. ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఈ సొసైటీ నిజంగా మీరు స్ట్రాంగ్ ఇంకా బెస్ట్ వర్షన్ లో ఉండాలని కోరుకుంటుందా? దానికి ఆన్సర్ ఏంటంటే నో అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఇది క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. మీరు వీక్ గా ఉంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. అందుకే మీరు దాని గురించి తెలియకుండానే వీక్ గా చేంజ్ అవుతున్నారు. మీరు బయట చూసుకుంటే మీరు చూసే మగాళ్లలో 90% మస్క్యులిన్ గా కనిపించరు. ఇలాంటి మగాళ్ళు షేప్ అవుట్ అయిపోయి లో టెస్టోస్టెరాన్ తో అండ్ ఎలాంటి పర్పస్ లేకుండా తిరుగుతారు. మీరు ఇప్పుడున్న ఇలాంటి మోడర్న్ వ్యక్తులలాగా ఉండకూడదు అనుకుంటే మీరు ఇప్పుడున్న మోస్ట్ మోడర్న్ అడ్వైస్ ని క్విట్ చేయాలి. మీ మస్క్యులినిటీని డిస్ట్రాయ్ చేసే 3 మోడర్న్ థింగ్స్ గురించి చూద్దాం. నెంబర్ 1, బ్లైండ్ గా కంటెంట్ ని కన్జ్యూమ్ చేసుకోవడం. టిక్ టాక్ లాంటి ఇన్నోసెంట్ అప్లికేషన్స్ రియల్ టైమ్ లో ప్రజల అటెన్షన్ స్కామ్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. మీరు కూడా టిక్ టాక్ వీడియోస్ ని కన్జ్యూమ్ చేసే వ్యక్తి అయితే మేబీ మీరు కూడా ఎలాంటి పర్పస్ లేని వ్యక్తి కావచ్చు. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ అండ్ స్టిమ్యులేషన్ ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఆన్లైన్ లో మిమ్మల్ని మీరు ఈజీగా లూజ్ అవుతారు. డోపమైన్ డీటాక్స్ చేసుకోవడం వల్ల మీరు మీ ఫోకస్ చేసే ఎబిలిటీని మళ్ళీ పొందగలుగుతారు అండ్ మైండ్లెస్ జాంబీగా మారకుండా ఉంటారు. ఆ తర్వాత మీరు ఏ అప్లికేషన్స్ ని డిలీట్ చేయాలో ఒక క్లియర్ మైండ్ తో డిసైడ్ చేసుకోవచ్చు. మీరు ఉంచుకోవాలనుకుంటున్న యాప్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ని సెట్ చేసుకోండి. ఒక మైండ్లెస్ కన్జ్యూమర్ లాగా కాకుండా మీరే కంటెంట్ ని సంపాదించుకోండి. స్టార్టింగ్ లో ఇది హార్డ్ గా ఉండొచ్చు కానీ లాస్ట్ కి మీరు నిజంగా అలైవ్ గా ఉన్నట్టు ఫీల్ అవుతారు. నెంబర్ 2, సొసైటీ చెప్పేది వినడం. సమాజం చెప్పేది వింటూ మోడర్న్ వరల్డ్ లో ఒక వారియర్ లాగా అస్సలకే కాలేము. సరే, వారియర్ గా ఉండటం మర్చిపోండి. సొసైటీ చెప్పేది వింటూ లైఫ్ మొత్తం హై టెస్టోస్టెరాన్ ఉన్నా కూడా నార్మల్ వ్యక్తి లాగా ఉండటం చాలా కష్టం. ఉమెన్ తో కంపేర్ చేసుకుంటే మెన్ వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎండ్ చేసుకునే ఛాన్స్ 4 times ఎక్కువ. కానీ ఎందుకు? మగాడి లైఫ్ ఇప్పటికే చాలా కష్టంగా ఉంది కానీ సొసైటీలో ఉండే ఫెమినిజం వల్ల ఇది ఇంకా కష్టం అవుతుంది. చిన్నప్పటి నుండి మీ ఇన్నెట్ డిజైర్స్ చెడ్డవని మీకు కాన్స్టాంట్ గా చెప్తే మీరు దాన్ని నిజమని నమ్మే ఛాన్స్ ఉంది. అసలు ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మీరు దాన్ని గుడ్డిగా నమ్మినట్టయితే అప్పుడు మీరు జూలో సింహంలా తయారవుతారు. కేజ్ లో బందీగా ఉన్న సింహం చాలా హెల్త్ ఇష్యూస్ ఇంకా బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ ని ఫేస్ చేస్తుంది. ఇప్పుడున్న మోడర్న్ మ్యాన్ కూడా దీనికి పెద్దగా ఆపోజిట్ గా ఏం లేడు. మిమ్మల్ని ఫస్ట్ ప్లేస్ లో మనిషిగా చేసిన ప్రతి దాన్ని మీరు లూజ్ అవుతారు అండ్ ఇకపై బతుకుండాలనే విల్ కూడా లేకుండా పోవచ్చు. సొసైటీ క్రియేట్ చేసే స్పైడర్ వెబ్ లో చిక్కుకోవడానికి మిమ్మల్ని మీరు ర్యాప్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు మీ కోరిక తీరిన తర్వాత ఫ్రీ అప్ అవడం చాలా కష్టం. మీరు దీన్ని అర్థం చేసుకుంటే సొసైటీ అనేది చాలా కాలం క్రితమే దాని క్రెడిబిలిటీని కోల్పోయిందని మీకు తెలుస్తుంది. సమాజం చెప్పే ప్రతి దాన్ని క్వశ్చన్ చేయడం ఇప్పుడు సరిపోదు. చెప్పే ప్రతి దాని మీద మీరు స్కెప్టికల్ గా ఉండాలి. మీకు తప్ప వేరే ఎవరికి కూడా మీ మీద ఇంట్రెస్ట్ లేదని గుర్తుంచుకోండి. నెంబర్ 3, మీ ఓన్ లైఫ్ ని లీడ్ చేసుకోకపోవడం. 100 years ago 18 years అబ్బాయి కూడా పెద్దవాడిలాగా కనిపించాడు అండ్ మగాడిగా కన్సిడర్ అయ్యాడు. ఇప్పుడున్న 25 years అబ్బాయి కంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మోరల్స్ ఉండేవి. ఇప్పుడున్న మోడర్న్ డేస్ లో పిల్లలు తమ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ తో ఎక్కువ కాలం ఉంటున్నారు. మీరు 25 years ఏజ్ లో చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేసి సాఫ్ట్ బాడీస్ కలిగిన అబ్బాయిలనే చూసే ఉంటారు. మీరు ఇప్పటికే ఒక మగాడని రియలైజ్ అవ్వాలి. మీ చుట్టూ మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇంకా మీ ఏజ్ వాళ్ళు కూడా అలాగే చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేసినా కూడా వాళ్ళతో సంబంధం లేకుండా మీరు ఒక మెచ్యూర్డ్ మ్యాన్ లాగా ఉండాలి. మీరు లీడ్ చేయకుండా ఒక మగాడిలాగా మీకోసం మీరు డెసిజన్స్ తీసుకోలేకపోతే అప్పుడు మిమ్మల్ని మీరు చాలా మార్చుకోవాలి. వేరే వాళ్ళు మిమ్మల్ని చిన్నపిల్లాడిలాగా ట్రీట్ చేసే ఛాన్స్ ని మీరు అలౌ చేసినందుకు మీ సరౌండింగ్స్ ని బ్లేమ్ చేయకండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒక మగాడిలాగా ట్రీట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. తర్వాత మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి. మీరు మీ సొంత లైఫ్ ని లీడ్ చేసినప్పుడు అండ్ కాన్ఫిడెంట్ గా మిమ్మల్ని మీరు క్యారీ చేసుకున్నప్పుడు మీరు రెస్పెక్ట్ ని కమాండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. బై ద వే, మీరు మీ లైఫ్ లో లెవెల్ అప్ అవ్వాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.